చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం కపలనత్తం గ్రామంలో 2 రోజులైన పెన్షన్ ఇవ్వని వాలంటీర్ హరీష్ మీడియాకు సమాచారం తెలిసిందని తెలుసుకున్న అధికారులు పెన్షన్ యథావిధిగా అందజేశారు. వాలంటీర్ హరీష్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదంటూ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శెట్టిపల్లి సర్పంచ్ రీటా ఎల్లప్ప మీడియాతో మాట్లాడారు. కపలనత్తం గ్రామంలో వాలంటీర్ హరీష్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గత 2 రోజులుగా హరీష్ కు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందని అన్నారు. ఈ విషయమే నిన్న ఎంపీడీఓకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎంపీడీఓ ఈ విషయంపై వాలంటీర్ హరీష్ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. వాలంటీర్ హరీష్ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని అన్నారు. వాలంటీర్ హరీష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిట్పల్లి పంచాయతీ సంబంధించిన వాలంటీర్కి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ డ్రా చేసుకొని 31st ఇచ్చేసాను. జనవరి 31st ఇచ్చేసాను. 1,05,000 కపలనత్తం వాలంటీర్ 1,500 చేర్చేసాను. అయితే మరుసటి రోజు రీఛార్జ్ చేయలేదనేసి, అంటే బయోమెట్రిక్ డివైస్కి రీఛార్జ్ చేస్తే పెన్షన్ ఇచ్చేకవుతుంది అని చెప్పారు. రీఛార్జ్ చేయలేదనేసి నాకు కాల్ చేశారు. సరే నేను అరేంజ్ చేస్తాను మధ్యాహ్నం లోపల అని చెప్పాను. సరే సార్ నేను సాయంత్రం వచ్చిస్తాను అని చెప్పి వాలంటీర్ చెప్పేసి నాకు సమాధానం చెప్పేసి వెళ్ళారు. మళ్ళీ సాయంత్రం కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది నిజమే. మళ్ళీ నేను ఇంటికాడికి వచ్చి అడిగాను, వాళ్ళు వస్తారు అని చెప్పారు. తర్వాత ఈరోజు మార్నింగ్, అంటే నన్ను కూడా వెయిట్ చేశాము. ఈరోజు మార్నింగ్ వచ్చి అడిగితే హెల్త్ ఇష్యూ కారణం వల్ల అమౌంట్ ఇవ్వలేకపోతున్నాము, అందువల్ల అతను హాస్పిటల్లో ఉన్నాడు, వాళ్ళ అన్న వచ్చి అమౌంట్ ఇంట్లోనే ఉంది మేము ఎత్తిస్తామని వచ్చి తీసి ఇచ్చారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. వచ్చి మీతో కాంటాక్ట్ అయినారు సార్, మాట్లాడారా ఇంతవరకు? సార్ మళ్ళీ స్విచ్ ఆఫ్ అయింది. సార్ ఇప్పుడు ఈ నెల తీయాలా? ఈ నెలదే పోయిన నెలది అయితే ఇచ్చేయండి. ఈ నెలదే కదా మాకు ప్రాబ్లం వచ్చింది. కపలనత్తం గ్రామంలో పెన్షన్ ఇవ్వకుండా వాలంటరీ హరీష్ అనే అబ్బాయి 1,05,000 రూపాయలు 38 మందికి గాను ఇవ్వకుండా వెళ్ళిపోయాడు స్విచ్ ఆఫ్ చేసుకుని. తర్వాత వచ్చిందను ఇక్కడికి ఎంపీడీఓ కానీ మిగతా వాళ్ళందరూ వచ్చి విచారిస్తే వాళ్ళని ఇక్కడ పంచాయతీ ఆఫీస్కి వచ్చారు మొత్తం పెన్షన్దారులందరూ. వాళ్ళని విచారించిన తర్వాత ఎప్పుడు లేటుగా ఇస్తాడు, అడిగితే సరైన సమాధానం చెప్పడం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే లెటర్ పూర్వకంగా ఒక సర్పంచ్గా నేను కూడా ఎంపీడీఓ సార్కి లెటర్ పూర్వకంగా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎంపీడీఓ గారు వాళ్ళ ఇంట్లో మెసేజ్ ఇస్తే సాయంత్రంలోపు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు. కానీ సాయంత్రం కూడా ఇవ్వలేదని తెలిసింది. మళ్ళీ మార్నింగ్ నాకు ఫోన్ చేశారు, ఇట్లా పెన్షన్ ఇవ్వలేదని. ఇక్కడున్న స్టాఫ్ అందరూ